కోతి మరియు మొసలి. ఒకానొక పెద్ద నది ఒడ్డున తీయని అల్లనేరేడు చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది. ఆ చెట్టు క్రింద నదిలో ఒక పెద్ద శక్తివంతమైన మొసలి ఉండేది. కోతి సంతోషంగా తింటూ, ఆహా, ఎంత తీయని అల్లనేరేడు పళ్ళు! ఈ అడవి మొత్తంలో ఇవే చాలా మంచివి. ఒకరోజు ఆ మొసలి నది ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చి ఆ పళ్లను ఆశగా చూసింది. మొసలి, నమస్కారం కోతి మిత్రమా, ఆ పళ్ళు చాలా రుచికరంగా కనిపిస్తున్నాయి. కోతి క్రిందకు చూస్తూ, అవును, నీకు కొన్ని కావాలా? నీ కోసం నేను కొన్ని క్రిందకు విసిరివేయగలను. మొసలి, నీ దయ చాలా గొప్పది, ధన్యవాదాలు. ఆ కోతి తీయని పండిన పళ్లను మొసలి కోసం క్రిందకు విసిరివేసింది. ఆ మొసలి వాటిని తిని తను ఎప్పుడూ రుచి చూడని అత్యద్భుతమైన పండుగా భావించింది. మొసలి, ఇవి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి, నేను నీకు ధన్యవాదాలు చెప్పాలి. కోతి, నాకు సంతోషమే, ఎప్పుడైనా తిరిగి రావచ్చు. ఇది వారి రోజువారీ దినచర్యగా మారింది. కోతి పళ్లను విసిరివేసేది, మొసలి వాటిని ఆస్వాదించేది. వారు మంచి స్నేహితులు అయ్యారు. ఒకరోజు మొసలి తన భార్య కోసం కొన్ని పళ్లను ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. మొసలి, కోతి మిత్రమా, ఈ పళ్ళు చాలా తీయగా ఉన్నాయి, నా భార్య కోసం కొన్ని ఇంటికి తీసుకెళ్తే నీకేమైనా అభ్యంతరమా? కోతి, అభ్యంతరం ఏమీ లేదు, నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకెళ్ళు. మొసలి పళ్లను తన భార్య వద్దకు తీసుకెళ్ళింది. భార్య పళ్ళు తింటూ, నా ప్రాణమా, ఇవి చాలా బాగున్నాయి, ఇవి చాలా తీయగా ఉన్నాయి, ఇవి ఏదో చాలా ప్రత్యేకమైన చెట్టు నుండి వచ్చి ఉండాలి. మొసలి, అవును, వాటిని నా స్నేహితుడు ఆ కోతి నాకు ఇచ్చింది, అతను వాటిని ప్రతిరోజూ తింటాడు. భార్య దురుద్దేశంతో చూస్తూ, అతను ప్రతిరోజూ తినే పండ్లు ఇంత తీయగా ఉంటే ఆ కోతి ఎంత తీయగా ఉంటుందో ఊహించు. మొసలి, నువ్వు ఏమీ మాట్లాడుతున్నావు? భార్య, నేను అతని గుండెను తినాలి, అది ప్రపంచంలోనే అత్యంత తీయనిది అయ్యి ఉండాలి. వెళ్ళి నాకు ఆ కోతి గుండెను తీసుకురా, లేదంటే నేను తప్పకుండా చనిపోతాను. మొసలి, కానీ అతను నా స్నేహితుడు, నేను అతన్ని చంపలేను. భార్య కోపంగా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నా కోసం ఈ ఒక్క పని చేస్తావు. నువ్వు ఎంచుకోవాలి, నీ స్నేహితుడా లేక నీ భార్య. పాపం ఆ మొసలి తన భార్యను చాలా ప్రేమించింది, కానీ అది గందరగోళానికి గురయ్యింది. చివరకు అది తన భార్య డిమాండ్లకు లొంగిపోయింది. మరుసటి రోజు అది తిరిగి కోతి చెట్టు వద్దకు ఈదుకుంటూ వచ్చింది. మొసలి, కోతి మిత్రమా, నీకోసం నా వద్ద ఒక అద్భుతమైన ఆశ్చర్యం ఉంది. నా భార్య ఈ పళ్లకు చాలా కృతజ్ఞతతో ఉంది మరియు నదికి అవతలి వైపున ఉన్న మా ఇంటిలో ఒక గొప్ప విందుకు నిన్ను ఆహ్వానించింది. కోతి, ఓ, అది దయగల ఆహ్వానం, కానీ నేను నదిని ఈదలేను కదా. మొసలి, చింతించకు, నువ్వు నా వీపుపై స్వారీ చేయవచ్చు, నేను నిన్ను సురక్షితంగా నీటి మీదుగా మోసుకెళ్తాను. కోతి తన స్నేహితుడైన మొసలిని నమ్మి దాని వీపుపైకి దూకింది. నదికి మధ్యలో మొసలి నెమ్మదించింది. మొసలి, కోతి మిత్రమా, నేను నీకు నిజం చెప్పాలి, నా భార్య నిన్ను తన వద్దకు తీసుకురావాలని ఆజ్ఞాపించింది, తద్వారా ఆమె నీ గుండెను తినగలదు. నువ్వు తినే అల్లనేరేడు పళ్ల కారణంగా అది ప్రపంచంలోనే అత్యంత తీయని గుండె అని ఆమె అనుకుంటుంది. కోతి భయపడింది, కానీ అది తెలివైనది కూడా. అది తన తెలివిని ఉపయోగించింది. కోతి సాధారణంగా మరియు కొద్దిగా చికాకుగా, ఓ, నువ్వు అమాయక మొసలి, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మొసలి, ఎందుకు? కోతి, మన కోతులు ఎప్పుడూ మన గుండెలను మన శరీరంలో ఉంచుకోమని నీకు తెలియదా? మేము సాధారణంగా ఆడుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు వాటిని చెట్టుపై సురక్షితంగా వేలాడదీస్తాము. మొసలి ఆశ్చర్యంతో, నిజంగానా? కోతి, అవును, నా గుండె నేను నిద్రపోయే కొమ్మపై ఇప్పుడే వేలాడుతోంది. మనం తిరిగి వెళ్తే నేను మీ భార్య కోసం దానిని త్వరగా తీసుకురాగలను. మొసలి, ఓ దేవుడా,
త్వరగా వెనక్కి తిరుగు. మనం వెళ్ళి దానిని తీసుకోవాలి. ఆ అమాయక మొసలి వెంటనే వెనక్కి తిరిగి వేగంగా కోతి చెట్టు వద్దకు ఈదుకుంటూ వచ్చింది. వారు ఒడ్డుకు చేరుకోగానే కోతి మొసలి వీపు నుండి ఒక్క ఉదుటన ఎగిరి సురక్షితంగా చెట్టుపైకి చేరుకుంది. కోతి బిగ్గరగా నవ్వుతూ, ఓ నువ్వు మూర్ఖ మొసలి, ఎవరైనా గుండె లేకుండా జీవించగలరని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? నువ్వు నీ స్నేహితుడికి ద్రోహం చేశావు మరియు నా ట్రిక్ ను చూడటానికి నువ్వు చాలా అమాయకుడివి. మొసలి సిగ్గుతో, ఓ కోతి మిత్రమా, కోతి నీ భార్య వద్దకు తిరిగి వెళ్ళు. నేను నిన్ను మళ్ళీ ఎప్పటికీ నమ్మను. మరియు ఈ విషయం గుర్తుంచుకో, ఒక స్వార్థపూరిత కోరిక కోసం నువ్వు నిజమైన స్నేహితుడికి ఎప్పుడూ ద్రోహం చేయకూడదు. మొసలి అవమానంతో మరియు ఏమీ లేకుండా ఈదుకుంటూ వెళ్లిపోయింది. తెలివైన కోతి ఆ ద్రోహాన్ని ఎప్పుడూ మరచిపోలేదు మరియు అది సురక్షితంగా తన తీయని అల్లనేరేడు పళ్లను ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించింది.